నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువత డ్రగ్స్, మద్యానికి బానిసలుగా మారకుండా అడ్డుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇకపై రాష్ట్రంలో 21 ఏళ్లు దాటిన వాళ్లకే మద్యం విక్రయించాలని రూల్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మద్యం కొనే ముందు వయస్సును కన్ఫర్మ్ చేసుకోవడానికి వీలుగా ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి కార్డులను తప్పనిసరిగా చెక్ చేయాలని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవేళ 21 లోపు వారికి మద్యం అమ్మితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని, జైలుకు కూడా పంపుతామని సర్కార్ గట్టిగా హెచ్చరించింది. ఈ నిర్ణయంతో పాటు మద్యం షాపులు నడిచే టైమింగ్స్ ను కూడా తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు నడుస్తుండగా ఇకపై రాత్రి 8 గంటలకే వాటిని క్లోజ్ చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ వయసు నిబంధనలు అమల్లోకి వస్తే మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చండీగఢ్, మేఘాలయ వంటి రాష్ట్రాల లిస్టులో తమిళనాడు కూడా చేరుతుంది. ప్రస్తుతం కేరళలో మద్యం సేవించడానికి చట్టబద్ధమైన వయస్సు 23 ఏళ్లు కాగా పంజాబ్, చండీగఢ్, మేఘాలయలో 25 ఏళ్లుగా ఉంది. అలాగే రాష్ట్రంలో మహారాష్ట్రలో బీహార్ వైన్స్ కు 21 ఏళ్లు, హార్ట్ లిక్కర్ కు 25 ఏళ్ల వయసు నిబంధన అమల్లో ఉంది. ఇప్పటికే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం విజయ్ ఒక కీలక అడుగు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం విజయ్ ఒక కీలక అడుగు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆర్డర్ వేశారు. తమిళనాడు ప్రభుత్వం మొత్తం 4765 మద్యం దుకాణాలను నడుపుతుండగా వాటిలో ప్రార్థనా స్థలాల దగ్గర ఉన్న 276, విద్యా సంస్థల సమీపంలో ఉన్న 186, బస్టాండ్ల పక్కన ఉన్న 255 షాపులను క్లోజ్ చేయిస్తున్నారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న ఈ వరుస నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి.